హలో నమస్తే. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పార్టీలు రకరకాల హామీలనిచ్చి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దేశంలో జనాకర్షక హామీలివ్వడాన్ని ఎక్కువగా మొదలుపెట్టిన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. కలర్ టీవీలు, సైకిళ్ళు ఇటువంటి ఒక ఎలక్షన్ తాయిలాలనిచ్చే ప్రక్రియని మొదలుపెట్టింది తమిళనాడు రాష్ట్రం. సో, తమిళనాడు రాష్ట్రంలో జయలలిత హయాంలో నుంచి కరుణానిధి హయాం నుంచి కూడా ఇటువంటి కాస్త ఆకర్షణీయమైన వస్తువులనిచ్చి ఓట్లడిగే కార్యక్రమం మొదలుపెడుతూ వచ్చారు. సో, ప్రతి ఎన్నిక సందర్భంగా తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న ప్రతి సందర్భంగా ఇటువంటి హామీలని అక్కడ రాజకీయ పార్టీలు తెర మీదకి తీసుకొస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం చూసాం మనం అన్నాడీఎంకే పార్టీ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇంకా అమలు చేయలేకపోతున్న కొన్ని కార్యక్రమాల్ని అక్కడ తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఒక 5 ప్రధానమైన హామీలు ప్రకటించింది. ఆడవాళ్లకు డబ్బులిస్తామని, ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామని ఇలా కొన్ని హామీల్ని తమిళనాడులో ప్రతిపక్ష అన్నా డీఎంకే పార్టీ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు విజయ్ నేతృత్వంలోని పార్టీ కూడా ఇంకా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు కానీ, ఆ పార్టీ కూడా జనాకర్షక హామీలని ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు కనపడుతోంది. దాంతో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ఆహ్, ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి, సో, తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ తీసుకొచ్చిన ప్రతిపాదన పైన సుప్రీం కోర్ట్‌లో ఈరోజు సుప్రీం కోర్ట్ ఆ అంశం పైన ఈరోజు సుప్రీం కోర్ట్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సో, తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే సర్కారు వ్యక్తికి సంబంధించిన ఆర్థిక పరమైన స్తోమతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా విద్యుత్తును అందించటానికి సంబంధించిన ప్రతిపాదనని సిద్ధం చేసింది. సో, ఆళ్ళు డబ్బులున్న వాళ్ళా, దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళా, ఎగువనున్న వాళ్ళా, ఇంకా సంపన్నులా అనే దాంతో సంబంధం లేకుండా డొమెస్టిక్‌గా వాడుతున్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా విద్యుత్తుని అందించాలి అంటూ ఒక ప్రతిపాదనని అధికారంలో ఉన్న డీఎంకే నేతృత్వంలోని పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ప్రతిపాదన చేసింది. సో, ఈ ప్రతిపాదన పైన తీవ్రమైన విమర్శలొచ్చాయి. కొంతమంది కోర్టుకెళ్లారు. సుప్రీం కోర్ట్ ఈ నేపథ్యంలో కొన్ని కామెంట్స్ చేసింది. సుప్రీం కోర్ట్ చేసిన కామెంట్స్ ఏంటంటే, ఉచితాలు అనుచితాలుగా మారిపోతున్నాయి. ఉచితాలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తున్నాయి. ఉచితాల పేరుతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థని ప్రభుత్వాలు కుదేలయ్యేలా చేస్తున్నాయి. చాలా రాష్ట్రాలు తమ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా హామీలిచ్చేస్తున్నారు. ఆ హామీలు ప్రజలకు అవసరమైనవా కాదా కూడా చూడలేకపోతున్నారు అంటూ కమెంట్ చేసింది. ఉచితాలకు సంబంధించిన హామీలిస్తున్న సందర్భంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పింది. రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు ఈ అంశంలో నోటీసులు జారీ చేసింది. తమిళనాడులో అలా ఉచిత విద్యుత్ ఇవ్వడానికి సంబంధించిన ప్రక్రియను ఆపేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఈ పర్టిక్యులర్ ఇష్యూలో మాత్రమే ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేసింది? సుప్రీంకోర్టు కూడా సెలెక్టివ్‌గా కమెంట్స్ చేస్తుందా? లాంటి చర్చ కూడా బయట జరుగుతోంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, కొద్ది రోజుల క్రితం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా దాదాపు 75,00,000 మంది మహిళల ఖాతాలో ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి కొద్ది రోజుల ముందు ఎన్డీఏ సర్కారు వాళ్ళ అకౌంట్‌లో రూ. 10,000 చొప్పున డబ్బులేసింది. దాదాపు 5-6 వేల కోట్ల రూపాయల ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి కొద్ది రోజుల ముందు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ బటన్ నొక్కి ఆ పథకాన్ని ప్రారంభించి వాళ్ళందరికీ కూడా అకౌంట్‌లో నేరుగా డబ్బులేశారు. సో, ఇది డైరెక్ట్‌గా ఓట్లు కొనుగోలు కాదా? డైరెక్ట్‌గా ఓట్లు కొనుగోలు చేయటం కాదా? దాన్ని నేరుగా ప్రధానమంత్రే దాన్ని లాంచ్ చేశారు ఆ ప్రోగ్రామ్‌ని. సో, అప్పుడెప్పుడు కూడా సుప్రీం కోర్ట్‌లో అప్పుడు పిటిషన్‌లు పడ్డాయి. ఎవరు సుప్రీం కోర్టు దీనికి సంబంధించి మాట్లాడిన పరిస్థితి లేదు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా చూసాం. ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి చేకూరేలా చేయడం కోసం, ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, అప్పుడు ఉద్యోగులకు కల్పించిన వెసులుబాట్లు ఇవన్నీ కూడా చూసాం. సో, గతంలో రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి ముందు గొంతెమ్మ కోరికల తరహాలో చాలా పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నాయి. తర్వాత అమలు చేయలేక చతికిలబడిపోయి మనం హామీ ఇచ్చాం, అధికారంలోకొచ్చాం, ఆ తర్వాత సంగతి చూసుకుందాంలే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాయి. బట్ అధికారంలో ఉన్న పార్టీలు బాధ్యత లేకుండా ఎన్నికలకు ముందు అధికారం ఉంది కదా! ప్రభుత్వం ఉంది కదా! బడ్జెట్ మన చేతిలో ఉంది కదా! అని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు నేరుగా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటే దానిపైన ఇప్పటివరకు కమెంట్ చేయలేదు. విద్యుత్ వినియోగానికి సంబంధించిన అంశంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏమాత్రం సమర్థించాల్సిన అవసరం లేదు. సరే, ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి, దారిద్ర్య రేఖ బీపీఎల్ ఫ్యామిలీస్‌కి దాన్నివ్వడాన్ని ఓకే. సో, కట్టగలిగిన వాళ్ళు కరెంట్ బిల్ కట్టగలిగిన వాళ్ళకి కూడా ఉచితంగా ఇవ్వడం అంటే అది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. అవసరం కూడా కాదు. అటువంటి హామీలకు సంబంధించి రివ్యూ చేయాల్సిందే. బట్ ఎవరు చేయాలి? ఎక్కడ చేయాలి? ఒక్క చోట కాదు. సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది కేవలం తమిళనాడు రాష్ట్రాన్ని అన్నట్లే అన్ని చోట్ల జరుగుతుందని చెప్తుంది. ఎవరు కంట్రోల్ చేయాలి మరి? అసలు ఎన్నికల కమిషన్ అబ్జర్వేషన్‌లో పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టో ఉండాల్సిన అవసరం లేదా? ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితిని ఏంటో అంచనా వేసి, పార్టీలు ఇస్తున్న హామీలు వైబులా కాదా అని చూసి, ఈ హామీలొద్దు, ఈ హామీలు ఇవ్వడానికి సాధ్యం కాదు, ఈ హామీలు అమలు చేయడానికి సాధ్యం కాదని ఎవరో ఒకరు చెక్స్ అండ్ బాలన్సెస్ పెట్టాల్సిన అవసరం లేదా?
ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయని పార్టీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ని రద్దు చేయాల్సిన అవసరం లేదా? ఏరు దాటేదాకా మనం నోటికొచ్చిన మాట చెప్పేద్దాం. ఆ తర్వాత మళ్ళీ అడిగేవాడెవడు? మనం ఏదో మాట చెప్పాం గానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా పార్టీలు బిహేవ్ చేస్తుంటే అది ప్రజలు మోసపోతున్నట్లు కూడా చూడాలి కదా! ప్రజల ఆశని, ప్రజల ఆర్థిక బలహీనతని, ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకునేలా క్యాష్ చేసుకుంటూ ఇటువంటి హామీలిస్తున్న రాజకీయ పార్టీలు కూడా క్రిమినల్స్ కదా! తమ అవసరం కోసం, తమ అధికారం కోసం రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాల్ని, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని పూర్తిగా నాశనం చేస్తున్న పార్టీల పట్ల కూడా సుప్రీం కోర్టు కమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో పార్టీలిస్తున్న హామీలపైనే, ముందుగా పార్టీలిస్తున్న హామీలపైనే ఓ నిఘా, పార్టీలిస్తున్న హామీల పట్లనే ఒక చెక్ అండ్ బ్యాలెన్సెస్ ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఉండాల్సిన అవసరంపై ఈ దేశంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది.